నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించినవేనని నోముల భగత్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులు ఏవీ లేవని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆరోపించారు. నెల్లికల్ లిఫ్ట్ పేరుతోటి దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్థానికంగా పక్కనే తలాపున కృష్ణ పోతున్నా కానీ మాకు పొలాలు వారించుకోవడానికి మాకు నీటి చుక్క దొరకట్లేదు, తాగడానికి నీటి చుక్క దొరకట్లేదని ఇక్కడనే నెల్లికల్ ప్రాంతం కావచ్చు, దాని కింద ఉన్నట్టు దాదాపుగా ఒక 25,000 ఆయకట్టు దాకా నీళ్లు లేకపోయిన పరిస్థితులలో గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే నెల్లికల్ ప్రాంతానికి బై ఎలక్షన్ ఆ టైంలో ఇక్కడికి రాగానే అప్పటికి డిజైన్ చేయబడ్డటువంటి 5,000 ఎకరాలతో పాటు అదనంగా ఇంకో 20 ఎకరాలకు దీనికి నీళ్లు ఇదే లిఫ్ట్ ద్వారా ఇవ్వచ్చు అని చెప్పేసి దీని లిఫ్ట్ కెపాసిటీని పెంచి మిగతా అన్ని పర్మిషన్లకు కూడా గతంలోనే కేంద్రంతో మాట్లాడి ఒప్పించడం జరిగింది.